హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ అరిసెలు. ఈరోజు మన వీడియోలో అరిసెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే మొదటగా చేసే పిండి వంట అరిసెలు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. చక్కగా గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను, ఎవరికైనా సరే అర్థమవుతుంది. అరిసెలకి పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోవాలి. రేషన్ బియ్యంతోనే బాగా వస్తాయి. మన సోనా మసూరి అలా ఏ బియ్యం తీసుకోకూడదు. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. బియ్యం 3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 24 గంటలు నానాలి, లేదంటే అరిసెలు మెత్తగా రావు, గట్టిగా వస్తాయి. ఇది నైట్ అండి. నైట్ కూడా ఇంకొకసారి కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తాయి. ఉదయం ఒకసారి కడిగి నానబెట్టుకున్నాం కదండి, అదేవిధంగా ఇలా నైట్ కూడా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇది మరుసటి రోజు 24 గంటలు అయిన తర్వాత ఎప్పుడైనా అరిసెలు చేసుకోవచ్చు. ఇంకొక 2-3 గంటలు నాన్నా కూడా పర్వాలేదండి. ఖచ్చితంగా అయితే 24 గంటలు నానాలి. ఇప్పుడు మళ్ళొకసారి బియ్యాన్ని కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కొని ఏదైనా చిల్లులు గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఒక్క 3-4 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఎందుకంటే కొంచెం తడిగానే ఉండాలి. నేను ఒక్క 4 నిమిషాలు అలా ఉంచేసానండి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే తడిగానే ఉంటాయి. ఇవి నేను పిండి మిల్లులో ఆడించుకున్నాను. తడి పిండి ఆడే మిల్లులు విడిగా ఉంటాయి, అక్కడ ఆడించుకున్నాను. ఒకవేళ మీకు తడి పిండి ఆడే మిల్లు అందుబాటులో లేదు అనుకుంటే మిక్సీలో అయినా ఆడుకోవచ్చు. పిండి ఆడించుకున్నాక ఇలా పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. ఇది పిండి తడిగా ఉంటుంది కదండి, అందుకే ఫ్రీగా దిగదు. ఇలా చేత్తో కలుపుతూ జల్లించుకుంటే బాగా దిగుతుంది. పిండి జల్లించుకున్నట్టుగా ఇలా నొక్కుపెట్టి ఉంచుకోవాలి. జల్లించుకున్న ప్రతిసారి ఇదే విధంగా నొక్కుపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి తడి ఆరకుండా ఉంటుంది. అలాగే మీరు బయట మిల్లులో ఆడించుకున్నా, మిక్సీలో ఆడుకున్నా ఎలా అయినా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి. అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలి. చూడండి, పిండి అంతా జల్లించుకొని ఇలా నొక్కు పెట్టి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పాకం పట్టుకుందాం. పాకం కోసం 2.5 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో 1.5 గ్లాసున్నర బెల్లం తీసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. అలాగే అరిసెల పాకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, దగ్గరుండి చూసుకోవాలి. పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం కొంచెం నీళ్ళు పోసాం కాబట్టి. పాకం బట్టే అరిసెలు బాగా వస్తాయి. చూడండి, బెల్లం కరిగింది కదా. ఒకవేళ మీకు ఇందులో గడ్డి, ఇసుక అలా ఏమన్నా ఉన్నాయనుకుంటే ఒకసారి వడపోసుకొని మళ్ళీ ప్యాన్ కడిగి పాకం పెట్టుకోవచ్చు. పాకం చూసుకోవడానికి నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చిక్కబడింది అంటే పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇది కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఇలా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇది లేత ఉండ పాకం. ఈ ఉండ మనకి గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటే గనక పాకం కరెక్ట్గా సరిపోతుంది. అరిసెలు మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె నేను ఇక్కడ వేయడం మర్చిపోయానండి, అందుకే తర్వాత వేశాను. మీరైతే ఇక్కడ పాకంలోనే వేసుకోండి. నూనె వేసి కలుపుకున్నాక అప్పుడు తడిపిండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవచ్చు. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే పిండి కూడా ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎంత పిండి పడుతుందో తెలియదు కాబట్టి కాస్త పిండి ఎక్కువ వాడుకుంటాము. చూడండి, నేను నూనె ఇక్కడ వేసాను 4 స్పూన్లు. ఇక్కడైనా వేసుకోవచ్చు, కానీ పాకంలో వేసుకుంటే బాగా కలుస్తుంది. అలాగే అరిసెలకి యాలకుల పొడి వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా గట్టిపడింది కదా. ఇలా గట్టిపడ్డాక పిండి వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. మనకి ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా గరిట జారుడుగా ఉండాలి. ఇలా గరిట జారుడుగా ఉంది అంటే సరిపోయినట్టు, ఇంకా పిండి వేయాల్సిన అవసరం ఉండదు.
లేదా చేతికి నూనె రాసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. ఇది నిలబడకూడదండి, లైట్గా ఇలా పాకాలి. ముందే నిలబడింది అనుకోండి తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. నాకు ఈ పిండి మిగిలిందండి. పిండి మిగిలినా పర్వాలేదు, అప్పటికప్పుడు తడిపిండి కావాలి అంటే ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ పిండి చేసుకుంటాము. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నూనె రాసి ఉంచుకోవాలి. అలాగే చేతికి కూడా నూనె రాసుకొని చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అరిసెలు ఒత్తుకోవడానికి ఎంత ముద్ద అయితే కావాలో అంత ఒక 4 ముద్దలు చేసి ఉంచుకోవాలి. మిగతా అరిసెల పిండి ఉంది కదండి, దీన్ని చలివిడి అంటాము. ఈ చలివిడి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇది ఆరకుండా ఉంటుంది, లేదంటే గట్టిపడిపోతుంది. ఇవి అరిసెలు ఒత్తుకునే చట్రాలు. అరిసెలు వేయించుకున్న తర్వాత దీంట్లో పెట్టి ఒత్తుకోవాలి. ఎక్కువ ఉన్న నూనె వచ్చేస్తుంది. ఇవి మనకి ఏ స్టీల్ షాప్లో అయినా దొరుకుతాయి. అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ, ఆయిల్ కవర్ కానీ, ఏదైనా కవర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. అరిసెలు ఒత్తుకునే ప్రతిసారి కూడా చేతికి నూనె రాసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇలా కొంచెం మందంగానే ఉండాలి, పల్చగా వత్తకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఇలా కొంచెం పిండి వేసినప్పుడు పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసి వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, అదే కొంచెం పైకి వస్తుంది. చాలా త్వరగా వేగుతుందండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇది ఇలా వేగింది కదా, ఈ రంగు రావాలి. నూనె కూడా నొరగ తగ్గుద్ది. ఇలా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. రెండో వైపును కూడా నూనె నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది అరిసెలు ఒత్తుకునే చట్రం పైన వేసి ఈ విధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కడం వల్ల అరిసెల్లో ఉన్న నూనె వచ్చేస్తుంది. అరిసెలకి చాలా నూనె లాగుతుందండి. ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్క అరిసె వేయించుకోండి. ఒకేసారి 2-3 వేశారనుకోండి అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, అరిసె ఎంత చక్కగా ఉందో, చిల్లులు పడకుండా. పాకం కరెక్ట్గా పట్టుకుంటే అస్సలు చిల్లులు పడవు. పాకం పట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీకు మొదటి నుంచి చివరి వరకు అన్ని అరిసెలు చాలా చక్కగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి. అరిసెలు తయారైనవి. చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అరిసెలన్నీ ఏదైనా చిల్లులు గిన్నెలో వేసి అలా ఉంచితే ఎక్కువ ఉన్న నూనె ఉంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. వీడియోలో పప్పుల పొడి కజ్జికాయలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కజ్జికాయల స్టఫింగ్ కోసం మనం నువ్వులతో, కొబ్బరితో, రవ్వతో రకరకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఇలా ఒకసారి పప్పుల పొడితో కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. బాగుంటాయి. ముందుగా కజ్జికాయల కోసం పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ అవసరమేమి ఉండదు, అదైనా మనకి కజ్జికాయ పైన చప్పగా లేకుండా ఉంటుందని. ఇలా కలుపుకున్నాక 8 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. అదే మీరు 1 కప్పు పిండి తీసుకున్నారనుకోండి 4 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం ముద్దగా ఉన్నట్టుంది కదా, ఇలా ఉంది అంటే మనం వేసుకున్న నూనె సరిపోయినట్టు. ఇలా లేదు అంటే కనుక మీరు ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. నూనె వేయడం వల్ల కజ్జికాయలు గుల్లగా బాగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. కజ్జికాయల స్టఫింగ్ కోసం 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 1 కప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది. ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి
తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పుట్నాల పప్పుకి అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు యాలకులు నచ్చదు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలిపి ఇది మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అవ్వదు. అలాగే బెల్లం కూడా బాగా కలుస్తుంది. మనం బెల్లం సున్నుండలు చేసినప్పుడు ఎలా చేస్తామో అదేవిధంగా మనం చేసే అన్ని కజ్జికాయల కంటే కూడా ఈ పప్పుల పొడి కజ్జికాయల స్టఫింగ్ ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇంకొక 1/4 కప్పు వరకు పంచదార వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిలో వేసుకోవాలి. దీనికి బెల్లం పంచదార 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి నేను క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. కొబ్బరి పొడి కంటే కూడా ఇలా తురుములా అయితే బాగుంటుంది. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, స్టఫింగ్ తయారైంది. ఈ లోపల పిండి కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. చిన్న పూరీలు చేసినప్పుడు ఎంత పిండి ముద్ద చేసుకుంటామో అంత చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. చూడండి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. బాగా పల్చగా ఒత్తితే స్టఫింగ్ అస్సలు ఉండదు, బయటకు వచ్చేస్తుంది. కజ్జికాయలు కూడా అంత బాగుండవు. ఒకేసారి అన్ని పూరీలు ఒత్తుకొని స్టఫ్ చేసి ఉంచుకోవద్దు. అలా చేశారనుకోండి మీకు ఆరిపోయినట్టు అయిపోయి నూనెలో వేయగానే విడిపోతాయి. 1-2 వాయిలకి సరిపడా అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత మందానం ఉంటే సరిపోతుంది. నేను 1-2 వాయిలకి సరిపడా చేశానండి. ఇది కజ్జికాయలు ఒత్తుకునే చెక్క. నేను కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. ఇందులో సైజులు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇదైతే మీకు సైజు కరెక్ట్గా ఉంటుంది. కజ్జికాయల చెక్కకి చపాతీ పెట్టే ప్రతిసారి కూడా ముందు పొడిపిండి రాసుకోవాలి. పొడిపిండి రాసుకొని తర్వాత చపాతీ పెట్టుకోవాలి. చపాతీ పెట్టి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. నేను 1.5 స్పూన్ పెట్టానండి. అది మనం చూసి పెట్టుకోవాలి సైజుని బట్టి. మరీ ఎక్కువ స్టఫింగ్ పెట్టారనుకోండి, మనం క్లోజ్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చి అంచులు సరిగ్గా అంటుకోవు. స్టఫింగ్ పెట్టాక పైన లైట్గా ప్రెస్ చేసి అంచులకి ఇలా నీళ్ళతో తడి చేసుకోవాలి. నీళ్ళతో తడి చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేళ్ళతో అంటే ఉంటే మీకు స్టఫింగ్ బయటకు రాదు. గట్టిగా నొక్కాలి. గట్టిగా నొక్కలేదనుకోండి విడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు పైన ఎక్కువగా ఉన్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలా తీసేసుకోవాలి. ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు, మళ్ళీ మీరు పూరీలాగా ఒత్తుకోవచ్చు. చూడండి కజ్జికాయ ఎంత చక్కగా ఉందో, ఈ విధంగా ఉండాలి. స్టఫింగ్ ఇలా నిండుగా ఉందనుకోండి కజ్జికాయ చూడడానికి బాగుంటుంది, మనకి వేగిన తర్వాత కూడా స్టఫింగ్ తినడానికి బాగుంటుంది. తక్కువ స్టఫింగ్ పెట్టుకున్నారనుకోండి కజ్జికాయ లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కజ్జికాయకి ఇలా అటు ఇటు ఉన్న అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. చెప్పాను కదండి నేను ఒక 2 వాయిలకి సరిపడా చేశాను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొంచెం వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. ఇవి చాలా త్వరగా వేగుతాయండి. సరిగ్గా వేయించుకోకపోతే మళ్ళీ మెత్తగా ఉంటాయి. కజ్జికాయలకు మాత్రం పిండి కలుపుకునే దాన్ని బట్టి, కజ్జికాయలు ఒత్తుకునే దాన్ని బట్టే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి కొంచెం కొంచెం రంగు మారుతున్నాయి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలి. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి.
నూనె చాలా వేడి ఉంటుంది కాబట్టి ఇంకొక వాయి వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. కొంచెం నూనె నొరగ తగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, నూనె నొరగ తగ్గింది కదా, ఇలా నొరగ తగ్గాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ప్రతి వాయికి ఇలా చూసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. చూడండి, కజ్జికాయలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి, పప్పుల పొడి కజ్జికాయలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. కారపూస చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సన్నకారపూసకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నేను కొంచెం పెద్ద కప్పుతోనే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి. పొడి బియ్యపిండి అయితేనే బాగుంటుంది. అలాగే రేషన్ బియ్యంతో ఆడించిన పిండి. పిండి ఎంత మెత్తగా ఆడించుకున్నా ఇలా ఒకసారి చల్లించుకోవాలి. చల్లించుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది, కారపూస ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇంకా ఇందులో వేడి నూనె కానీ వెన్న కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ అలా వేస్తే నూనె లాగేస్తుంది. చూడండి, ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, లేదంటే పిండి అస్సలు దిగదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంత లూజ్గా ఉండాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. జంతికల గొట్టానికి కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా ఒకసారి రాస్తే సరిపోతుంది, ప్రతి వాయికి రాయాల్సిన అవసరం ఉండదు. నూనె రాసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టి ఒకసారి ఒత్తు చూసుకోవాలండి, పిండి ఫ్రీగా పడుతుందో లేదో. మీకు ఫ్రీగా పడకుండా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి, నొక్కగానే ఎంత చక్కగా పడిందో. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె చూడండి, మూకుడికి సగం కంటే కూడా తక్కువే తీసుకోవాలి. ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, కారపూస ఒత్తేటప్పుడు పైకి పొంగిపోతుంది. నూనె బాగా వేడిగా ఉండాలి. వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. నూనె ఇలా నొరగ తగ్గింది అంటే ఒకవైపున వేగినట్టే. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది వేగడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా వేగిపోతుంది. చూడండి, రెండో వైపున కూడా నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చుట్ట కారపూస ఒత్తుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి కలిపిన దగ్గర నుంచి వేయించుకోవడం వరకు ఏది టైం పట్టదండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతాయి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంతేనండి, సన్నకారపూస తయారైంది. నూనె కూడా పీల్చదు. ఇది మనకి టీ టైమ్ స్నాక్గా తినడానికి, పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. వీడియోలో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. బెల్లం గవ్వలకి 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. 2 కప్పుల మైదాపిండికి అదే కప్పుతో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. ఉప్మా రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కలుపుకున్నాక మైదాపిండి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కరిగించిన నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల గవ్వలు చాలా గుల్లగా వస్తాయి. నెయ్యి వేడిగా ఉండాల్సిన అవసరం ఉండదు, కరిగించి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ముద్దలా అయ్యింది అంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి, గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే గవ్వలు కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. చేతికి ఇలా అంటుకునే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉప్మా రవ్వ వేసాం కాబట్టి తర్వాత పిండి గట్టిపడిపోతుంది. అందుకని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా అయితే 15 నిమిషాలు నానాలండి. ఇంకొక 5 నిమిషాలు నానినా కూడా పర్వాలేదు. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు ఇలా బాల్స్లా అయినా చేసుకోవచ్చు, లేదా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలన్నీ సమానంగా చేసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి. చిన్నగా చేశారనుకోండి గవ్వలు చాలా చిన్నగా వస్తాయి. ఈ విధంగా ఉండాలి. ఒకసారి చూసుకోండి గవ్వ సైజు ఎంత వస్తుందో, లేదంటే అప్పుడు మీరు ఇంకొంచెం లావుగా రోల్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇది గవ్వలు చేసుకునే చెక్క. దీనికి కొంచెం నూనె రాసుకోవాలి. ఒకసారి రాస్తే సరిపోతుంది, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. ఇలా నూనె రాసుకొని పిండి ముద్ద తీసి ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి గవ్వ షేప్ అనేది ఎంత చక్కగా వస్తుందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల గవ్వ కూడా ఎంత చక్కగా వస్తుందో. అదే పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి గవ్వలు పగుళ్ళలా వచ్చేస్తాయి. నూనెలో వేయించేటప్పుడు కూడా విడిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు, పిండి పిండిలా ఉన్నట్టుంటాయి. నూనె ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదండి, షేప్ మారిపోయినట్టు అయిపోతుంది. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. అలాగే నూనె బాగా వేడిగా ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టైనా వేయించుకోవచ్చు. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇలా రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. నూనె పూర్తిగా నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ వేయించుకోవాలి. ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. గవ్వలన్నీ ఇలా వేయించుకున్నాం కదండి. పాకం పట్టే ముందు మీకు ఒకటి విరిపి చూపిస్తాను, ఎంత గుల్లగా ఉన్నాయో తెలుస్తుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే గవ్వలు ఎన్నైనా తినచ్చు. కాస్త పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఇవి ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చండి. పాకం పట్టక ముందు కూడా బాగుంటాయి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం 2 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, దానికి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. ఇంకొకటండి, గవ్వలకి పాకం పట్టేటప్పుడు గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాతే పాకం పట్టి కలుపుకోవాలి. వేడిగా ఉండగా పాకం వేసి కలపకూడదు. బెల్లం కూడా గట్టి బెల్లం తీసుకోవాలి. చూడండి బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా, కొంచెం ముదురు పాకమే రావాలి. చూడండి ఇలా బాగా మరిగి కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. నీళ్ళల్లో వేసినప్పుడు ఈ విధంగా రావాలండి. కొంచెం ముద్దలా అవుతుంది. ఇలా వస్తే సరిపోతుంది, ఇంతకన్నా గట్టిపడాల్సిన అవసరం ఉండదు. ఇది ముదురు తీగ పాకం. అలా కొంచెం దగ్గర పడినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న గవ్వల్లో వేసి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మీకు పాకం అంతా అడుగు నుండి పోయి గవ్వలకి సరిగ్గా పట్టదు. చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది, కొంచెం గట్టిపడినట్టు అవుతాయి. ఈ విధంగా రావాలి. ఇలా వచ్చాక ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు. కాసేపు అలా ఉంచేసేయాలి. చూడండి కాసేపుడి తర్వాత ఈ విధంగా ఉంటాయి. పాకం ఈ విధంగా పట్టాలి. ఇలా ఉంటే గనక గవ్వలకి బాగుంటుంది. ఇంతేనండి, బెల్లం గవ్వలు తయారైనవి. చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.